నీ ఓట్ని ఇగ్నోర్ చేస్తావా లేక 5 years నీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తావా? ఓట్ వేయని వాళ్ళు గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయడం రైటా? ఒకవేళ నువ్వు నీ ఓట్ కౌంట్ అవ్వదు అనుకుంటే నీ సైలెన్స్ అనేటువంటిది కౌంట్ అవుతుంది ఆటోమేటికల్లీ. సో మనకి 18 years వచ్చింది అంటే మనం ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తాం, కానీ మనకు ఓట్ ఐడి ఉందా? మనకి ఫ్రీడమ్ వచ్చింది, మన రైట్స్ గురించి మాట్లాడుతున్నాం, కానీ మనకి ఓట్ వేయడానికి టైం లేదా? ఓట్ని నువ్వు ఆప్షన్ అనుకుంటున్నావా? అది నీ రైట్, నీ రెస్పాన్సిబిలిటీ. మనం డెమోక్రసీలో ఉంటున్నామంటే అది మన ఓటు వల్లే. ఓట్ అనేది ఏదో ఒక పార్టీ కోసమో, ఒక లీడర్ కోసమో, లేకపోతే ఒక ఎజెండా కోసమో కాదు. సో ఓట్ అనేది మన ఫ్యూచర్ ని డిసైడ్ చేయడానికి. నీ ఓట్తో సో మన ఊర్లో ఉన్న రోడ్లు ఎలా ఉంటాయో, మన ఊరు ఎలా ఉంటుందో, సో మన హాస్పిటల్స్ ఎలా ఉంటాయో, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందో, మన స్టేట్, మన కంట్రీ ఎలా ఉంటుందో, ఇవన్నీ ఒక్క నీ ఓట్ తోటి డిసైడ్ అవుతాయి. సో నీకు 18 years వచ్చాయనుకోండి, సో ఓటర్ ఐడి అప్లై చేయడం నీ రైట్. అదేవిధంగా ఓట్ ఏ ఎలక్షన్లో కానీ ఓట్ వేయడం అనేటువంటిది నీ డ్యూటీ. ఓట్ వేయకుండా సిస్టమ్ని బ్లేమ్ చేయడం అనేటువంటిది న్యాయం కాదు. సో నీకు ఓటర్ ఐడి లేకపోతే వాళ్ళు అప్లై చేయి. ఒకవేళ ఓటు ఉంటే జరిగే ప్రతి ఎలక్షన్స్లో ఓట్ వేయి. ఎందుకంటే నీ ఓటే నీ వాయిస్. ఆ వాయిస్ అనేటువంటిది సైలెంట్ అవ్వకూడదు. ఓట్ వేయడం ఫ్యాషన్ కాదు, ట్రెండ్ కాదు, అది నీకు రెస్పాన్సిబిలిటీ. హ్యాపీ ఓటర్స్ డే. ఒకవేళ నీకు ఓటర్ ఐడి ఎలా అప్లై చేయాలో తెలియకపోతే సో ఇక్కడ ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా సో క్లిక్ చేసి ఫుల్ ఓటర్ ఐడి ఎలా అప్లై చేసుకోవాలనేటువంటిది సో అందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అప్లై చేసుకోండి.